ఇక తెలంగాణలో వ్యవసాయం సంబంధించి ఒక విప్లవాత్మక ముందడుగు పడింది. 2047 వరకు స్మార్ట్స్ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని యోచిస్తోంది. సో దీనికి గాను మానవరహిత వ్యవసాయమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మానవరహిత మానవుడు లేకుండా కేవలం రోబోటిక్ మిషన్స్ ద్వారానే ఈ వ్యవసాయం చేసే విధంగా టార్గెట్ 2047 పెట్టుకున్నట్టు మనకిక్కడ అర్థమవుతుంది. ఎస్‌బీఐ ఏఆర్ ఐఎస్ఏ, ఏఐ రోబోటిక్స్, ఐఓటీ ఫౌండెడ్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్‌గా ఇక దీనిని ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఫండెడ్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్‌గా పిలువనున్నారు. ఏఐ, డ్రోన్లు, మెకాట్రానిక్స్, రోబోటిక్స్ వంటి అంశాల్లో నైపుణ్యాభివృద్ధి, లైవ్ డెమోలు, ఆటోమేటెడ్ ఫార్మ్ మిషనరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇంటర్న్‌షిప్‌తో పాటు పరిశోధన, అవగాహన కార్యక్రమాల కోసం ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలాని, అగ్రిహబ్ సంస్థలతో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. గ్రామీణ యువత, రైతులు, విద్యార్థులకు శిక్షణతో పాటు కూలీల కొరతకు పరిష్కారంగా ఈ వ్యవసాయంలో అధునాతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తుంది తెలంగాణ సర్కార్.